స్వర్గాధిపతి దానవరాజు మహాబలి తారకాసురుడికి నీవు ఏమంటున్నావు మేఘాసుర? నిజంగా జరిగినదే చెప్పాను మహాబలి. దేవతలు మన శక్తి సామర్థ్యాలు చూసి భయపడ్డారు. వారింక స్వర్గంపై తమరి ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఇదే తగిన సమయం. మనం స్వర్గాన్ని ఆక్రమించి దానిపై ఆధిపత్యాన్ని పొందుదాం. ఆహా ఆహా మేఘాసుర ఆహా! అప్పుడప్పుడు మాకనిపిస్తుంది నీవు మాకన్నా బుద్ధిశాలివేనని. నీవు చెప్పినది వింటే మాకెంతో సంతోషం కలిగింది. దేవతలు భయభీతులయ్యారు. ఏమీ చెయ్యలేరు వారు. దాడికి సిద్ధం చెయ్యండి. నారాయణ నారాయణ. ఆ పొరపాటు ఎప్పుడూ చెయ్యకు దైత్యరాజా. నీవే గనక స్వర్గాన్ని ఆక్రమింపజూస్తే పరమేశ్వరుడు నీపై క్రోధితులైపోతారు. ఇంతకు మునుపు కూడా నీవు స్వర్గలోకంపై ఆక్రమణ చేసి భయంకర పరిణామాలను అనుభవించి ఉన్నావు. ఆ దేవతల జయ జయధ్వానాలు. శాంతించు మేఘాసుర. మమ్మల్ని ఆలోచించుకొని. నారాయణ నారాయణ. మీ అందరితో కలిసి నేను ఆలోచిద్దామనే ఇక్కడికి వచ్చాను దైత్యరాజా. పరమేశ్వరుడు నన్ను ఈ పని మీదనే ఇక్కడికి పంపారు. ఆ పరమేశ్వరుని సందేశం కనుక వింటే మీరు అతి ప్రసన్నులవుతారు. సందేశమా? ఏం సందేశం? త్వరగా చెప్పునారదా. నేనిక్కడికి పరమేశ్వరుని పక్షాన శాంతియుత సందేశం తీసుకొచ్చాను. మీరు గనక దేవతలు ఋషులపై అత్యాచారాలు మానివేస్తే ఆ శివుని కృప మీపై ఉండగలదు. ఇక దేవతలకు మీ దుండగం తొలగిపోయినట్టయితే మీపైన శివపుత్రుని ప్రమాదం తొలగిపోయినట్టే. వివాదాలకు మూలం దుండగాలన్నమాట. నిజం అదే కదా దైత్యరాజా. దుండగాల వల్ల ఎవరికీ ఏం లాభం ఉండదు, ఎవరికీ హితము కూడా కలగదు. కలగలేదు నిజమే, కలగలేదు, భవిష్యత్తులో కలగబోదు కూడా దైత్యరాజా. నారాయణ నారాయణ. అది నిజమే. మరి నిజాన్ని అంగీకరించడానికి ఇక అభ్యంతరమేమిటి? ఆలస్యం చేస్తున్నావేం దైత్యరాజా? ఈ సత్యం జగద్విదితమే. ఎవరైతే శివుని ఆదేశానుసారం వ్యవహరిస్తారో శివుడు వారిని సదా తప్పక రక్షిస్తారు. నారదా, నువ్వు చెప్పేదంతా నిజమే సుమా. మరి నేనేమో. వద్దు మహాబలి, వద్దు. తమరు నారదుడి మాటలు ఏమాత్రం నమ్మకండి. ఇతడు దేవతల మిత్రుడు, మనకేమో శత్రువు మహాబలి. ఇతడెప్పుడు మనకు మంచి కోరేవాడు కాడు. అవును మహాబలి. స్వయంగా ఆ దేవతలే తమని స్వర్గలోక అధిపతిగా అంగీకరించాక ఇక ఆలోచన ఎందుకు, సందేశాలెందుకు? మేఘాసురుడు ఎంతో బాగా చెప్పారు స్వామి. స్వర్గంపై వెంటనే ఆక్రమణ చేసి మనం దాన్ని ఆక్రమించాలి. నారదుడి మాటలు నమ్మకండి మహాబలి. వీడు మోసగాడు, నాటకాలాడుతుంటాడు. నారాయణ నారాయణ. పాపుల మధ్య సౌజన్యమే మహాపాపం. పద నారదా పద. నారాయణ నారాయణ నారాయణ. తమరు ఆజ్ఞాపిస్తే స్వర్గాన్ని ఆక్రమించడానికి సిద్ధమవుతాం మహాబలి. అవశ్యం. స్వర్గాన్ని ఆక్రమించండి. తారకాసురుడు స్వర్గంపై ఆక్రమణ చేస్తాడా? అశుభ సమాచారం దేవేంద్ర. మనం ఏ హాని చేశాం దుష్ట తారకాసురుడికి? దేవేంద్ర, అసురులు మంచి చెడ్డలు ఏం ఆలోచిస్తారు? కానీ బ్రహ్మదేవులైతే వాణ్ణి శాశ్వతంగా స్వర్గం నుంచి బహిష్కరించారు. మరి అతడు ఇంతటి సాహసం ఎలా చేశాడు? స్వర్గంపై ఆక్రమణ చేద్దామని ఎలా అనుకున్నాడు? సాహసం కాదు, దుస్సాహసం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? ఎలా అవుతుంది? ఈ మాటలు మీకు విశ్వాసము, శక్తి లేవని సూచిస్తున్నాయి అగ్నిదేవ. ఆత్మబలం లేకపోతే మనసును వికలం చేస్తుంది. పురుషార్థాన్ని వృత్తిగా పాటించేవారు ప్రతికూల పరిస్థితులకు వెరువరు. పైగా వాటిని కాళ్ళ క్రింద అణగద్రొక్కి కర్మానుసారం ముందుకు సాగుతారు. గురువర్య, పరిస్థితి ప్రతికూలమే కాక జటిలం కూడా. తారకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించబోతున్నాడు. గురుదేవా,
ఇంక మనం బ్రహ్మదేవుల వద్దకు వెళ్లాల్సిందే. దేవేంద్ర, తమకు తాము సహాయపడే వారికే విధాత ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. అంటే అర్థం స్పష్టమే మరి. సదా భయంతో గజగజలాడుతూ దేవతలు తమ తమ శక్తులను తారకాసురుని మీద ప్రయోగించలేదు. దేవతల భయంతో తారకాసురుడు ఎంతగానో శక్తివంతుడైపోయాడు. ఎప్పుడు దుష్టుల భయం వల్ల భయభీతులైన సజ్జనులు దుష్టులను మరింత దుష్టులుగా, అత్యాచారులుగా చేస్తారు. ఇదే నిజం గురువర్య, నిజం ఇదే. భయంతో ఆక్రోశించవలసిన కారణం ఏమీ లేదు దేవేంద్ర. వరాలన్నీ తారకాసురుడు తన తపోబలం వల్లనే పొందాడు. బ్రహ్మదేవులు అతి ప్రసన్నులై అతడి సాత్విక భావన, సద్భావనను చూసి ఇవ్వలేదు సుమా. ఇచ్చారో పుచ్చుకున్నాడో ఏమైనా గురుదేవా, తారకాసురుడు బ్రహ్మదేవుల వరాలు పొందాడు. కాని మీ అందరికీ వారి కృప లభించింది. తారకాసురునికి ఇచ్చిన కృపారహిత వరాల రహస్యం ఏదో బయటపడింది. బ్రహ్మదేవులు తారకుణ్ణి స్వర్గం నుంచి పారదోలినప్పుడు అలా చేసి ఆయన స్పష్టం చేశారు, ఆయన మీతోనే ఉన్నారని, మీ పక్షానే ఉన్నారని. తమ ఆశీర్వచనాలు మీ అందరికీ నేను. ఈ పరిస్థితిలో మీరందరూ కూడా మీ శక్తులను ప్రదర్శించి తారకాసురుణ్ణి మీరు ఎలా దండించాలంటే అతడింక స్వర్గం గురించి ఆలోచించడానికే సాహసించరాదు. అలాగే అవుతుంది గురుదేవా, మేము అలాగే చేస్తాం. అవును, మనం అలాగే చెయ్యాలి. అయితే మనం ఇంకా తారకాసురుడి ఆక్రమణను ఎదిరించడానికి ఉద్యుక్తులం కావాలి. అవశ్యం మేఘదేవా, అవశ్యం. మనం తారకాసురుని ఆక్రమణను ధైర్యంగా, వీరోచితంగా ఎదుర్కొందాం. వాయుదేవా, మీ కార్యం ఆరంభించండి. తమ ఆజ్ఞ. నేను వాయుదేవుణ్ణి. వాయువులు నాకు వశమై ఉన్నాయి, నీకు కాదు. అగ్ని నాకు వశమై ఉంది. నేను అగ్నిదేవుణ్ణి, చూడు.
నేను వరుణ దేవుణ్ణి. జలాలు మా వశమై ఉంటాయి, నీకు కాదు. ఏం తారకాసురా, స్వర్గంపై ఆక్రమణ చేయవచ్చావు కదా? చూడు ఈ పరిణామాలు, ఇవే పరిణామాలు. భవిష్యత్తులో గనక స్వర్గం వైపుగా ఒక్క అడుగు వేసినా ఇంతకన్నా కూడా భయంకర పరిణామాలు అనుభవిస్తావు. పరిణామాల భయంతో తారకాసురుడు భయభీతుడు కాబోడు ఇంద్ర. పరిణామాల చింత మీ దేవతలకుంటుంది, నాకైతే బ్రహ్మ ఇచ్చిన వరాలున్నాయి. శివపుత్రుడొకడు తప్ప అన్యులెవరూ నాకు హాని కలిగించలేరు. ఓరి అసురా, నీవు బ్రహ్మదేవుల ఆదేశానికి విరుద్ధంగా స్వర్గంపై మాటిమాటికి దాడి చేసి ఆయన ఇచ్చిన వరాల ప్రభావాన్ని స్వయంగా క్షీణింపజేసుకుంటున్నావు. నీవు గనక స్వర్గంపై మళ్ళీ ఆక్రమణ చేసే దుస్సాహసం చేస్తే ఇక బ్రహ్మదేవుడి వరాలు కూడా నిన్ను రక్షించలేవు. నా రక్షణ సంగతి వదిలేయి, నీ రక్షణ గురించి ఆలోచించుకో. ఆక్రమణ చేయండి, పదండి. వానమరాజా, మన సేన మనోనిబ్బరం సడలింది. అవును మహాబలి, దేవతలు ఆకస్మికంగా దాడి చేసి మన సేనల ధైర్యాన్ని నీరు కార్చారు. తారకాసురా, మేము దేవతలందరం అమృతపానం చేసిన అమరులం. శివపార్వతుల వివాహం అయిపోయింది, ఇక నీ మృత్యువు నిశ్చయమే. నీవు శివపుత్రుడు దయించే లోపుగా సుఖ శాంతులతో గనక జీవించదలుచుకుంటే వెళ్ళిపో, ముందిక్కడి నుంచి పారిపో. వానమరాజా, ప్రస్తుతం మనకు పలాయనమే ఉచితం. మహాబలి, సేనను సమీకరించి మళ్ళీ స్వర్గంపై దాడి చేద్దాం. అవును, ఉచితం అదే. పద, తిరిగి వెళదాం. సైనికులారా, మన పట్ల అవినీతి అన్యాయము జరిగింది. మనం ఇలా ఓటమిని ఎప్పుడూ అంగీకరించాం. ఈ దేవతలంతా మోసగాళ్ళు, కపటులు అయినప్పటికీ విష్ణువును, బ్రహ్మను ఆరాధిస్తూ ఉంటారు. మనం ఈ దేవతలకు గర్వభంగం చేయాలంటే వీరి ఆదర్శములు చేసే ఆరాధనను, తపస్సును భంగం చేయాలి. అవును మహాబలి, మనం అలాగే చెయ్యాలి. వెళ్ళండి, అత్యాచారాలు చేయండి, వారిపై సమాప్తం చేసేయండి వారిని. మహాబలి తారకాసురునికి జై! మహాబలి తారకాసురునికి జై! మహాబలి తారకాసురుడికి జై!
తారకాసురుడు పరాజితుడై కూడా అత్యాచారాలు చేస్తున్నాడు. అవును మేఘదేవా, నిజమే. మొదట్లో వాడు అత్యాచారాలు చేసి పరాజితుడయ్యాడు. ఇప్పుడు పరాజితుడై అత్యాచారాలు చేస్తున్నాడు. దుర్వర్తన గలవాడు ఎప్పుడూ కూడా సులభంగా తన ప్రవర్తనను మార్చుకోలేడు. నారాయణ నారాయణ. అహంకారి అయిన వ్యక్తి తన దుష్టత్వాన్ని, దుర్వర్తనను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. ఇది ఎప్పటికీ నిజమే. దేవేంద్ర, తారకాసుడు తన ఓటమి బాధను నిర్దోషులను పీడించి తీర్చుకుంటున్నాడు. చూస్తున్నారుగా. నిర్దోషులపై అత్యాచారాలు చేసేవాడు తాను మాత్రం సుఖపడగలడా దేవర్షి? నిజం చెప్పారు దేవేంద్ర, నిజం చెప్పారు. కానీ ఒక చేదు నిజాన్ని మరవకూడదు. తారకాసురుడు భూలోకవాసులపై అత్యాచారాలు చేస్తూ ఉంటే మీ దేవతలంతా ఇక్కడ స్వర్గంలో సురక్షితంగా ఉన్నారు. దేవేంద్ర, భూలోకవాసులు అకారణంగా విపత్తులో చిక్కుకున్నారు. వారి రక్షణకై ఉపాయం ఆలోచించడం మీ బాధ్యతయే కదా. దేవేంద్ర, మీరు తారకాసురుని వదకు ఏర్పాట్లన్నీ సత్వరమే జరపటానికి ప్రయత్నించడం మంచిది. ఈ విషయమే మనం పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువుతో సంప్రదించటం ఉత్తమం. జరిగేదేదో జరుగుతుంది, కానీ మనం చెయ్యాలి కదా. శుభచింతనల పరిణామం శుభమే అవుతుంది. ఇక భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు శుభమే చేస్తారు. జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువుకు ఈ జయజయధ్వానాలేమిటి స్వామి? బ్రహ్మదేవుడు నారదునితో పాటు దేవతలందరూ విచ్చేశారు. ఏదైనా విశేషమైన పని మీద? ఆ తారకాసుని పెరుగుతున్న అత్యాచారాలే. ఇక వీటికి త్వరలో ఏదో ఉపాయం ఆలోచించాలి దేవి. జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువునకు జయము, లక్ష్మీనారాయణుకు జయము. విచ్చేయండి బ్రహ్మదేవా, మీ అందరికీ స్వాగతం. శ్రీ మహావిష్ణు, తారకాసురుని అత్యాచారాలు మమ్మల్ని ఎంతగా బాధించాయంటే ఇంకా మీరు పలికే స్వాగతం కూడా మాకు సంతోషాన్నివ్వదు. తారకాసురుడు అవధులన్నింటినీ ఉల్లంఘిస్తూ పోతున్నాడు. వాణ్ణి ఆపడం అత్యవసరం శ్రీహరి. తమరందరికీ కూడా ఈ నిజం బాగా తెలిసినదే. తారకాసురుడికి విరుడు పరమేశ్వరుని వద్దనే ఉంది. బ్రహ్మదేవా, తమ వరాల ప్రభావం సమాప్తం అయ్యేంత వరకు కూడా వాడు ఇలాగే మానవోచిత మర్యాదలను ఉల్లంఘిస్తూనే ఉంటాడు. ఇక మనం పరమేశ్వరుని శరణు కోరాల్సిందే. ఏమిటి? ఇప్పుడా? ఎప్పుడు అక్కడికి వెళ్ళి శివపార్వతుల సమాగమానికి అడ్డు రావటం ఉచితమేనా శ్రీహరి? దీని పరిణామం భయంకరమే కాగలదు. ఈ గంభీర పరిస్థితిని అర్థం చేసుకుంటే ఉచితమేదో కానిదేదో ఆ భయంకర పరిణామమేమిటో ఇక ఆలోచించటమే ఉచితం కాదేమో. మరేమీ మార్గం లేదు. ఇంకా పరమేశ్వరుని పిలవటం ద్వారానే తారకాసురుని సంకటం తప్పుతుంది. పదండి, మహేశ్వరుని పిలుద్దాం. పదండి కైలాస భవనానికి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై శివశంకర, జై పరమేశ్వర, జై శివ పార్వతి. పూజ్య జనులందరికి కూడా నంది సాదర ప్రణామాలు. నంది, పరమేశ్వరుడు పార్వతీదేవి కనిపించరే? వివాహం జరిగాక మేము పరమేశ్వరునిది మాతా పార్వతీదేవి దర్శనం పొందని లేదు. అందుకే మాకు విచారం. బహుశా ఆ భవనం లోపలే శివపార్వతులు ప్రణయ సమాధిలో ఉన్నారేమో. పరమపిత, మనం మన కార్యసిద్ధికై వారిని మేల్కొల్పాలి. మనం కైలాస భవనం వెళ్ళాలి. వారినింకా పిలవాలి. అవును, మనం కైలాసం వెళ్ళాలి. పదండి. మా నాన్నే
మా బంగారమే, మేము వచ్చేసావు నాన్న. ఊరుకో, ఏడోకు నాన్న, ఊరుకో నాన్న, ఊరుకో. ఏది నాకు ఇవ్వండి. ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయాడో చూడు మరి, ఏడ్చి ఏడ్చి కందిపోయాడు. ఇప్పుడు నా దగ్గరికి రా. నీ దగ్గరకా? మా దగ్గరికి ఎందుకు కాదు? అయితే నీ దగ్గరికి ఎందుకు? నేను కూడా అమ్మనే తనకి. నేను కూడా తనకి అమ్మనే అయితే. నారాయణ నారాయణ. బాలుడు కూడా ఏడుపు మానేసి ఎలా చూస్తున్నాడో. మా అమ్మలందరూ ఎలా నాకు దగ్గరయ్యేందుకు తమ మధ్య పోటీలు పడుతూ ఒకరికొకరు దూరమవుతున్నారే అని. చూసుకోండి దేవీమణులారా, చూసుకోండి. నారాయణ నారాయణ. ఇవాళ నుంచి మనందరం కలిసి ఈ శిశువుని పెంచి పెద్ద చేద్దాం. నక్షత్రలోకానికి తీసుకెళ్ళా. అవును దేవర్షి, మా నివాసమే అది కదా. నారాయణ నారాయణ. నాకి నేను ఊరుకో పెడతాను. నా దగ్గరే ఊరుకోకపోతే నువ్వేం చేస్తావు? నీకేమన్నా నాకంటే చాకచక్యం ఎక్కువ? అల్లెల్లెల్లెల్లెల్లే. అల్లెల్లే అంటే ఏం ఊరుకోడు, ఇంకా ఏడుస్తాడు. ఇలాతే వినండి దీని మాట. దీని మాట వినక దాని మాట వినక పిల్లాడి ఏడు మాత్రం వింటూ ఉంటారా? అదే మాట. శిశువు మంచి కోరి ఆరాట పడుతూ ఉంటే శిశువుకి చెడు చేస్తామా? 6 పిల్లలుంటే ఒక్క అమ్మ వాళ్ళని చూసుకోగలదు. మరిక్కడ ఒక్క పిల్లాని 6 తల్లులు చూసుకోలేకపోతున్నారు. 6 పిల్లలుంటే మనం అందరినీ సమానంగా చూడగలం. పిల్లలు 6 లేకపోయినా ముఖాలు 6 ఉన్నాయిగా. సఖియలారా, మనం ఈ బాలుని పేరేం పెడదాం? కార్తికేయుడు. కార్తికేయుడా? మీరందరూ నాకు అమ్మలు, 6 అమ్మలు. కృతికలకు పుత్రుడవడం వలన నేను కార్తికేయుణ్ణి. కార్తికేయుడా? మా పుత్రుడు కార్తికేయుడు, మా పుత్రుడు కార్తికేయుడు, మా పుత్రుడు కార్తికేయుడు. చల్ చల్ గుర్రం, టిక్ టిక్ టిక్. చలాకి గుర్రం. డమ్ డమ్ డమ్. నేను నెమలి వాహనం మీద కూర్చోవాలి. నెమలి వాహనం మీదే కూర్చో. నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు కదా రాజకుమారుడిలాగా. రాజకుమారుడా? నన్ను రాజకుమారుని చెయ్యి. అలాగే రాజకుమారుని చేద్దాం. మన కార్తికేయుణ్ణి రాజకుమారులాగా సింగారిద్దాం. ఇప్పుడే సింగారిద్దాం. ఇదిగో నెత్తి మీద కిరీటం, చేతికి మొల్లకి మరి అయిపోయిందా సింగారం? అయింది సింగారం. ఇప్పుడు నేను పెళ్లి కొడుకులాగా ఉన్నానా? పెళ్లి కొడుకులాగే ఉన్నావు. మరి పెళ్లి కూతురేది? పెళ్లి కూతురా? పెళ్లి కూతురులా. మరి నాకు 6 అమ్మలు, నాకు 6 ముఖాలు, మరి నాకు 6 భార్యలు కూడా కావాలి కదా. లేదు కార్తికేయ, భార్య ఒక్కతే ఉంటుంది. అమ్మ కూడా ఒకతే ఉంటుంది.
అయ్యయ్యో, మీరు ఎందుకు విచారిస్తున్నారు? 6 అమ్మల దగ్గర ఒక పిల్లవాడైనా ఉన్నాడు కదా. మరైతే ఒక్క పిల్లవాడు కూడా లేకపోతే ఆ అమ్మ మనసు ఎలా ఉంటుందో. ప్రణామం మాత, ప్రణామం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఏం నంది, మీ అందరి ముఖాలు చిన్నబోయాయి? అంతా కుశలమేనా? మీరు అంతర్యాములు, మీకంతా తెలుసు. పార్వతీమాత విచారం మేము చూడలేకపోతున్నాం. ఏదో ఉపాయం చూపండి మహేశ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. పరమేశ, ఇవి ఎటువంటి లీలలు పరమేశ? ఒకవైపు మీరు ఈ సమయంలో మా లీలల గురించి చెప్పకు నారదా. ఇంకేమైనా చెప్పు. నంది, మీరు పార్వతీదేవి వద్దకు వెళ్ళండి. మేము కూడా వస్తాం. ఆమె విచారం ఎందుకో తెలుసుకునేందుకు. పరమేశ, నంది వెళ్ళాడు. ఇప్పుడు మీరు మాట చెప్పండి. నన్ను ఎందుకు ఊరుకోమన్నారు? నీవు శివపుత్రుని గురించి అడిగేవాడివి. అది మాకిష్టం లేదు. ఈ సమయంలో పార్వతీదేవికి ఈ విషయం తెలియకూడదు. ఇంకా సమయం రాలేదు. సమయం వచ్చినప్పుడు మేమే స్వయంగా పార్వతికి పరిస్థితి గురించి పూర్తిగా చెబుతాం. మీ లీలలు మీకే తెలియాలి. హర హర మహాదేవ. నారాయణ నారాయణ. శివపత్ని పార్వతి పుత్రవియోగంతో వ్యాకులపడుతోంది. మరి అక్కడ శివపుత్రుడు నక్షత్రలోకంలో ఏం చేస్తున్నాడు ఏమో. ఆహా, శోణితపురంలో తారకాసురుడు ఏం చేస్తున్నాడో చూడడం కూడా అత్యంత ఆవశ్యకమే. పదనారదా శోణితపురానికి. రాజాధిరాజు మహాబలి తారకాసురునికి జయము. శోణితపురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. అలా కాదు, చెప్పండి. అసుర సామ్రాట్ త్రిలోక విజయ తారకాసురునికి. చెప్పండి చెప్పండి. పరాజితులకు జయం అని మమ్మల్ని అవమానం చేసేందుకు ఎందుకు ఒడిగొట్టుకుంటారు? స్వర్గం నుంచి పరాజయం పొందిన తరువాత ఆ యోగం ఇంకా ఎక్కడుంది నీకు మహాబలి తారకాసురా? మహాబలి, మీరు మేము స్వర్గం నుంచి పతితులమయ్యాం. మన లక్ష్యం నుంచి పతితులం కాలేదు. మనం వారిని వారి దేవతలను పరాజితులను చేసి స్వర్గంపై మళ్ళీ అధికారం నిలుపుకుందాం. నారాయణ నారాయణ. ఇక్కడ మళ్ళీ స్వర్గం మీద ఆక్రమణ కోసం యోచనలు చేస్తున్నారా? అవును నారదా, ఇప్పుడు ఇదొక్కటే ఉపాయం మా మహారాజును సంతుష్టుడు చేసేందుకు. జాగ్రత్త విలంబాసురా, జాగ్రత్త. పరమపిత బ్రహ్మదేవులు ప్రసాదించిన వరాన్ని చూసుకుని మీరు స్వర్గంపై ఆక్రమణ చేసే పథకం వేస్తే ఇది గుర్తుంచుకోండి, సమయానికి ముందుగానే మీ అంతం నిశ్చయం అయిపోతుంది. విన్నారా ఇది వీరులారా? ఈ జటాధారి నారదుడు దేవతల గుప్తచారుడు, దూత. తెలియదు ఇంకా ఏమేమిటో. మమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి దృష్టుణ్ణి మనమే ఎందుకు నాశనం చేయకూడదు? మేఘాసుర, త్రాంబాసుర, వీడి జటలను పట్టుకుని వీడి శిరస్సును శరీరం నుంచి వేరు చేయండి. నారాయణ నారాయణ. మేఘాసుర, నారదుడి జటలలో విద్యుత్ తరంగాలున్నాయి. ముట్టుకుంటే మీరు నాశనమే. నారాయణ నారాయణ. మీరిద్దరు దృష్టులు నారదుని దగ్గరకు వచ్చేందుకు అనేక జన్మలెత్తి పుణ్య సంచితం చేసుకోవాలి. నారాయణ నారాయణ. నిన్నిప్పుడు విడిచిపెట్టాం నారదా. విడవడం, పట్టుకోవటం జరిగితే కదా దుష్టులారా. అది మీకు ఎన్నడూ సంభవం కాదు.
భగవంతుడు జగత్తులోని పిపీలికాదులను సృష్టించినప్పుడు అదే సమయంలో మీలాంటి మానవాకృతిలో ఉన్న దుష్టజీవులను కూడా పుట్టించాడు. నారద, నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దైత్యరాజా, ఖడ్గం అక్కడుంది. మీ భాగ్యమే కుంటుతోంది దైత్యరాజా. ఇంకా ఇలా అరుస్తూ ఉంటే మీ కంఠం కూడా కుంచుకుపోతుంది. నారాయణ నారాయణ. మీ అంత్య సమయం సమీపించింది దైత్యరాజా. మీ చావుకు శివపుత్రుడు జన్మించేశాడు. ఆ శివపుత్రుడే ఎవరిచే మరణించాలనే వరం మీరు బ్రహ్మదేవులను అడిగారో అతడే. నారాయణ నారాయణ. ఏమిటి? శివునికి పుత్రుడు కలిగాడా? ఈ నారదుడు ఏమని చెప్పి వెళ్ళాడు? శివపుత్రుడు జన్మించేశాడా? అబద్ధమాడాడు నారదుడు. లేదు, నారదుడు కటువుగా మాట్లాడతాడు, అధికంగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు అనరాని మాటలు అంటాడు కూడా. కానీ అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పడు. కానీ మరి సాక్ష్యం కావాలి కదా. మేఘసురా, ప్రాంబాసురా, ఆజ్ఞ మహాబలి. కైలాసం వెళ్ళి రహస్యంగా కనుక్కోండి. శివపుత్రుడు ఎప్పుడు జన్మించాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు. కనపడితే వెంటనే వాణ్ణి అక్కడే సమాప్తం చేయండి. మహాబలి, తమరి ఆజ్ఞను పాలన చేస్తాము. ఇప్పుడు మాకు కేవలం ఒక్కటే లక్ష్యం, శివపుత్రుని వినాశనం.